హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ యారగెంట్ విలన్' పార్ట్ 8. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చంద్ర వీరాతో, "ఒరేయ్, నీకంటే నీ విశిష్ట పక్క నుండి ఆకలి వేయటం లేదు, కానీ నాకైతే విపరీతంగా ఆకలి వేస్తుంది" అన్నాడు. వీరా చంద్ర వైపు చూస్తూ, "సాయంత్రం మంచి పార్టీ ఇస్తా, ఒక్క పూట ఆగుబే" అన్నాడు. ఇంకా 2 గంటల జర్నీ తర్వాత వాళ్ళు ఒక ఊళ్ళోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి ఒక చిన్న ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయింది వాళ్ళ బండి. వీరా దిగగానే అక్కడ 2 పనివాళ్ళు వచ్చారు. వీరా వాళ్ళతో తమిళంలో ఏదో చెప్పాడు. వాళ్ళలో ఒకడు స్పృహ లేకుండా పడి ఉన్న వంశీని తీసుకొని లోపలికి వెళ్ళాడు. చంద్ర వీరాతో, "విశిష్టకి ఇంకా మెలకువ రాలేదేంటి? నువ్వు పొద్దున్నే ఇచ్చావు కదా మందు" అని అడిగాడు. వీరా, "మామూలుగా 4 గంటల కన్నా ఎక్కువ ఉండకూడదని ఇచ్చాను. నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు సాయంత్రం అయింది" అని విశిష్ట వైపు చూశాడు. సరే చూద్దామంటూ విశిష్టాన్ని నెమ్మదిగా చేతుల్లోకి తీసుకున్నాడు. అక్కడున్న పనివాళ్ళు హెల్ప్కి రాబోతుంటే వద్దన్నాడు. లోపలికి తీసుకొని వెళ్ళాడు. వసుంధర కూడా దిగి తన లగేజ్ తీసుకుంది. ఆ ఫామ్ హౌస్ చుట్టూ చూసింది. అన్ని పూల చెట్లు, ముఖ్యంగా పారిజాతం, నైట్ క్వీన్, గులాబీలు చూడడానికి చాలా బాగుంది. లోపలికి వెళ్ళింది. పెద్ద గదులు అన్నీ. చాలా నీట్గా ఉంది లోపల. ఎంటర్ అవ్వగానే ఏదో మంచి వాసన వస్తుంది. చిన్నగా నడుస్తూ అన్నీ గమనిస్తూ ముందుకెళ్ళింది. ఆమెకి ఇదంతా కొత్తగా ఉంది. చంద్ర వచ్చి, "నువ్వు ఇలా చిన్నగా వయ్యారంగా నడవటం మా వాడు చూస్తే నీ పని కథం. తొందరగా వెళ్ళు. మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయి జాగ్రత్త. తను వాడికి విపరీతమైన ఇష్టం" అని చెప్పి ముందుకెళ్ళాడు. వాళ్ళిద్దరూ పైకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి వీర ఒక రూమ్లో ఒక డబుల్ కాట్ బెడ్ మీద విశిష్టాన్ని పడుకోబెట్టాడు. విశిష్ట చేయి పట్టుకొని, "ఐ లవ్ యూ విషి, నిన్ను సాధించా" అంటూ పెద్దగా అరిచాడు. వసుంధర, ఇదేంటి ఇతను ఇలా అరుస్తున్నాడు అనుకుంది. వీర వసుంధర వైపు చూస్తూ, "నువ్వేమైనా మహారాణి అనుకున్నావా? చిన్నగా వస్తున్నావు. నేనేదైనా ఒక్కసారే చెప్తా, జాగ్రత్త" అని చంద్ర వైపు తిరిగి, "మీరిద్దరూ కిందికి వెళ్ళి ఏమైనా తినిరండి" అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళి కిచెన్లో ఒక ఆమె వంట పనిలో ఉండటం చూసి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె వీళ్ళని చూసి ప్లేట్లో వేడి వేడి ఇడ్లీలు వేసి ఇచ్చింది. చంద్ర హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ తీసుకునే లోపు వసుంధర గబగబా తినేసి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా పైకి పరిగెత్తింది. వీర ఆమె రాగానే తనకి మెలకు వస్తే, "నన్ను పిలువు, పక్క గదిలో ఉంటా" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె విశిష్ట దగ్గరకు వచ్చి, "ఈ అమ్మాయి ఎంత బాగుంది, అతనేమో అలా ఉన్నాడు" అనుకుంది. ఒక పావుగంట తర్వాత విశిష్ట కదలటం చూసి వీర దగ్గరికి పరిగెత్తింది. విశిష్టకి మెలకు వచ్చింది. నెమ్మదిగా లేచింది. తలంతా భారంగా ఉంది. నెమ్మదిగా జరిగింది గుర్తొచ్చింది. తన ఎంగేజ్మెంటు, గుడికి వెళ్ళడం, వీర రావటం, తనని కారులో పడేయటం, అన్నయ్య, నాన్న తనని బయటికి తేవడానికి ప్రయత్నించడం, అమ్మ ఏడవడం, అంతలో వీర నివాజ్ నెత్తి మీద రాడ్తో 3 సార్లు కొట్టగానే తను పడిపోవడం. అంతే, మంచం దిగి "అన్నయ్య" అని అరుస్తూ రూమ్లో నుంచి బయటకొచ్చింది ఎదురుగా వీర. తనని చూస్తూ దగ్గరకొచ్చాడు. వీరని చూసేసరికి కోపం, భయం, అసహ్యం అన్ని ఫీలింగ్స్ ఒకేసారి వచ్చాయి. అంతే, ఆగింది. వీర దగ్గరకొస్తూ, "ఎక్కడికి విషి" అని అడిగాడు. "విశిష్ట, మా అన్నయ్య" అంది తడబడుతూ. వీర విశిష్ట చేయి పట్టుకున్నాడు. విశిష్ట విదిలిస్తున్నా వదలటం లేదు. చేయి పట్టుకొని మంచం మీదికి తోశాడు. వసుంధర భయంగా వాళ్ళిద్దరినీ చూస్తుంది. విశిష్ట మళ్ళీ లేచి లేవబోయింది. వీర తలుపుకి అడ్డం నిల్చున్నాడు. "ఎక్కడికి? మీ అన్నయ్య దగ్గరకా? అసలు ఎలా వెళ్దామని? వాడు చచ్చి ఉంటాడు ఈ పాటికే" అన్నాడు. విశిష్ట ఏడుస్తూ, "నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, నేను మా అన్నయ్యని చూడాలి" అని బ్రతిమాలుతోంది. వీర కొంచెం కూడా కరగలేదు. "అయినా ఏంటి విషి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాక కూడా మధుకర్ని ఎలా పెళ్ళికి రెడీ అయ్యావు? 15 రోజులు లేకపోతే అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? సరే, జరిగింది మర్చిపో, వాడిని మర్చిపో, ముందు ఫ్రెష్ అవ్వు." గది బయట నిల్చొని ఉన్న వసుంధరాని పిలిచి స్నానానికి నీళ్లు పెట్టినా గీజర్ ఆన్ చేయగానే ఆమె వెళ్ళిపోయింది. విశిష్ట ఏడుపు ఆపటం లేదు. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. వీర విశిష్ట బుగ్గలని చేతితో తడుముతూ, "అయ్యో విషి, ఏడ్చి ఏడ్చి నీ బుగ్గలు కమిలిపోతున్నాయి. ముందు ఏడవటం ఆపో. అయినా నువ్వు వెళ్తా అంటున్నావు. అసలు మనం ఎక్కడున్నామో తెలుసా? మన ఊరికి 500 కిలోమీటర్లు దూరంగా." విశిష్ట తన చేతిని తోసింది. "వీర, నీతో మాట్లాడాలి విషి, మన భవిష్యత్తు గురించి. ముందు నువ్వు స్నానం చేయి, తర్వాత ఏమైనా తిను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం."
ఇందాక వచ్చినామె నీకు సర్వెంట్, నీకేం కావాలో అడిగి చేయించుకో, ముందు నువ్వు స్నానం చేసిరా అంటూ తనకి నైట్ డ్రెస్ తీసి ఇచ్చాడు. విశిష్ట కొంచెం కూడా కదలలేదు. ఏడుపాపి తన మోకాళ్ళకు ఆనించింది. వీర కొంచెం గొంతు పెంచి, నువ్వు ఇదివరకు విన్నావో లేదో మళ్ళీ చెప్తున్నా, నాకేదైనా ఒక్కసారి మాత్రమే చెప్పటం అలవాటు. రెండోసారి చెప్పాను, నాకు మాటలు తక్కువ పని ఎక్కువ అని. వెళ్ళు లే అనగానే కానీ తను కదలలేదు. వీరాకి కోపం వచ్చింది. సరే వసుంధర, నువ్వు బయటకు వెళ్ళు, నేను విశిష్టాకి స్నానం చేయిస్తా అన్నాడు. అంతే. విశిష్ట వీరాని అసహ్యంగా చూసి లేచి బాత్రూంలోకి దూరింది. వీర నవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు. విశిష్ట బాత్రూంలోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి ఏదైనా కిటికీ ఉందేమో అని చూసింది. పైన ఎక్కడో వెంటిలేషన్ విండో ఉంది. అది అందదు, కానీ చాలా చిన్నది. స్నానం చెయ్యాలనిపించలేదు. మధు గుర్తొచ్చాడు. ముందు కోపం వచ్చింది తను వచ్చి కాపాడలేదు అని. తర్వాత తను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అన్నయ్య ఎలా ఉన్నాడో, అమ్మ నాన్న నా గురించి ఎంత బాధపడుతున్నారో, అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, వీడు పెళ్ళి బలవంతంగానైనా పెళ్ళి చేసుకుంటాడేమో అనుకొని పావుగంట సేపు ఏడుస్తూ అక్కడే ఉంది. డోర్ కొట్టిన సౌండ్ అవ్వడంతో ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది. వసుంధర తనకి డ్రెస్ ఇచ్చింది. స్నానం చేయలేదా అని అడగాలనిపించినా అడగలేదు. విశిష్టకు అప్పుడు గుర్తొచ్చింది, వీర తనని తెచ్చేటప్పుడు తను చీరలో కదా ఉండాలి, మరి ఒంటిపైన డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు, కొంపదీసి వీరాని మార్చలేదు కదా అన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. మధు వాళ్ళు అనంతపురం చేరేసరికి రాత్రి 11 అయింది. మల్లేశ్వరి ఫోన్ ఆధారంగా ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళారు. అర్ధరాత్రి అవ్వడంతో ఇంట్లో అందరూ పడుకోవడం వలన వెళ్ళి బెల్ కొట్టారు. ఒక 5 నిమిషాల తర్వాత ఒక ముసలాయన తలుపు తీశాడు. వీళ్ళని చూసి కోపంగా, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. మురళి పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఆయనలో కోపం పోయి లోపలికి రండి అని పిలిచి లైట్స్ వేశాడు. సోఫాలో కూర్చోమన్నాడు. మధు, మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి అనగానే ఆయన వెళ్ళి భార్యను లేపి తీసుకొచ్చాడు. ప్రసాద్ అంటే ఎవరు అని అడిగాడు మధు. వాళ్ళు భయపడుతూ, మా అబ్బాయి అండి, ఏమైందండి అనగానే మల్లేశ్వరి అని సూటిగా అడిగాడు. మా కోడలు. వాళ్ళేరే? ఆయన ఆశ్చర్యంగా, మీరు కొంచెం వివరంగా చెప్తారా విషయం అని అడిగాడు. మురళి ఆయనతో, చూడండి, మీ కోడలు మల్లేశ్వరి తమ్ముడు వీర తనకి కాబోయే భార్యని కిడ్నాప్ చేశాడు. వీర వల్ల ఇంటి ఎదురుగానే వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్తుంటే ఆయన తీసుకెళ్ళాడా? వాళ్ళ అక్క బావ వాడికి భయపడి దుబాయ్ వెళ్ళిపోయారు. అయితే ఆ అమ్మాయి మీద ఆశలు వదులుకోండి. వాడు మామూలు వాడు కాదు. మీకు వాడి గురించి ఎంత తెలుసో నాకు తెలియదు. మా అబ్బాయి ప్రసాద్కి వాళ్ళ అక్కకి పెళ్ళి కుదిరింది. అప్పుడు తెలియదు వాడి గురించి. వాళ్ళ నాన్నకే వాడంటే ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్ టైంలో వాళ్ళ పెద్ద అబ్బాయి మొత్తం పనులు చూసుకున్నాడు. మీ చిన్నబ్బాయి ఏడి అంటే వాళ్ళు ఏదో తలాతోక లేని సమాధానం చెప్పారు. సరే, మేము కూడా మా కోడలు బాగుందని ఇంకేం అడగలేదు. పెళ్ళి వాళ్ళు ఊళ్ళో కాక ఇక్కడ చేశారు. అప్పుడు వచ్చాడు వాడు. ఫుల్ మందు కొట్టి ఒక్కటే గొడవ, తనకి తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు అని. వాడేదో సంబంధం చూశాడు. ఈ పెళ్ళి ఆపి వాళ్ళ అక్కని తీసుకెళ్తా అంటాడే. సర్ది చెప్పబోతుంటే వాళ్ళ మామయ్య అంట ఆయన్ని కొట్టాడు. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు మీరు చెప్పారే వాళ్ళ ఎదురిల్లు ఆ ఇంటి ఓనర్ కొడుకు. వాళ్ళ నాన్న ఇంకా లాభం లేదనుకొని వాళ్ళ పెద్ద అబ్బాయిని పంపాడు పోలీసులను రమ్మని. వాళ్ళు వచ్చి వీడిని తీసుకెళ్ళాక అప్పుడు జరిగింది మా అబ్బాయి పెళ్ళి అని ఆపాడు. ఆయన చెప్తుంటే స్రవంతి నోట్ చేసుకుంది. మురళి ఆయనతో, మీ అబ్బాయి వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు దుబాయ్? పోయిన వారమేగా విశిష్ట మీ కోడలతో మాట్లాడింది అన్నాడు. అక్కడి నుంచి ఆ ముసలైన భార్య చెప్తుంది. మీరు చెప్తున్న విశిష్టాన్ని నేను నా మనవడి బారసాల ఫంక్షన్లో చూశాను. బంగారు బొమ్మ. ఆ అందం నడవడిక చూసి ఏంటి కోడలో అనుకున్నా. ఆ తర్వాత ఆ వీర మా మనవడిని అడ్డం పెట్టుకొని ఆ పిల్లని ఇంటికి రప్పించి గదిలో తీసుకెళ్ళి బెదిరించాడు. తర్వాత వాడేదో ఊరెళ్ళాడు. మా కోడలు ఆ విశిష్టకి సహాయం చేయాలనుకుంటే వాడికి ఎలా తెలిసిందో తెలిసి ఫోన్ చేసి విశిష్టకి తనకి మధ్యలో వస్తే మా మనవడిని తీసుకెళ్తా అని బెదిరించాడు. అందుకే ఆ రోజు తను గుడికి రాలేదు. మా అబ్బాయి ఈ విషయం తెలిసి మమ్మల్ని పంపాడు, మల్లేశ్వరిని బాబుని ఇక్కడికి తెమ్మని. అలా మేము వెళ్ళినప్పుడు మా కోడలు జరిగింది చెప్పి విశిష్ట తనని ఎంత అపార్థం చేసుకుంటుందని కనీసం ఎదురిల్లే కదా వెళ్ళి చెప్తా అన్నా మేం వద్దన్నాం. ఇక్కడికి వచ్చాక ఒకరోజు విశిష్ట ఫోన్ చేసి తనని తప్పుగా అర్థం చేసుకుందని బాధపడింది. ఆ రోజు మా అబ్బాయి ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, మళ్ళీని బాబుని తనతో తీసుకెళ్దామని. ఆ మరుసటి రోజు వాళ్ళు వెళ్ళిపోయారు. అంతా విన్న మధు
అంటే వీరాకి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగాడు. దానికి ఆయన అవును అని తలూపాడు. సరే మీ అబ్బాయి నెంబర్ ఇవ్వండి అని మధు అనగానే ఆయనే తెచ్చిచ్చాడు. మధు ఆ నెంబర్కి కాల్ చేశాడు. 2 రింగ్స్ తర్వాత హలో అని వినబడి ఎవరు ప్రసాద్ గారేనా? అవునండి. మీరు? నేనెవరో చెప్తాను కానీ నాకు డౌట్. మీ బావమరిదికి భయపడి నీ భార్య కొడుకుని దేశం దాటించావు. మరి మీ అమ్మా నాన్న? వాడు తను అనుకున్నది సాధించడానికి వీళ్ళని ఏదైనా చేస్తే అన్నాడు. అవతల నుంచి భయంతో ఎవరు మీరు? వీర మనుషులా అని అడిగాడు. కాదులే కానీ మీ భార్యకి ఫోన్ ఇవ్వండి అన్నాడు మధు. తనకెందుకు? ఇక్కడ మాట్లాడేది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి. వెంటనే మళ్ళీ లైన్లోకి వచ్చింది. హలో ఎవరండి అని అడిగింది. నేను విశిష్ట ఫియాన్జీ. నా పేరు మధుకర్. మీ తమ్ముడు విశిష్టాన్ని కిడ్నాప్ చేశాడని మీకు తెలుసా అనగానే మల్లేశ్వరి షాక్తో ఏంటండి మీరు అనేది? వీర విశిష్టాన్ని తీసుకెళ్ళాడా? ఎప్పుడు అని అడిగింది. ఇవాళ ఉదయం. మీకు తెలుసు కదా తనని ఎక్కడికి తీసుకెళ్లాడో? నిజంగా తెలియదండి. నాకిష్టం లేదు వాడు విశిష్టాన్ని చేసుకోవడం. సరే అయితే మీ పేరెంట్స్ని మీ పెద్ద తమ్ముడిని మా కస్టడీలోకి తీసుకుంటున్నాం. వాళ్ళకేమైనా తెలిసేమో వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. అయ్యో వాళ్ళకి తెలియదండి. వాళ్ళని ఏం చెయ్యకండి. అసలు మా ఇంట్లో ఎవరికీ వాడంటే ఇష్టం లేదు. అది నాకు తెలుసు. మీరు ముందు అడ్రస్ ఇవ్వండి అని గట్టిగా అరిచాడు. మళ్ళీ అడ్రస్ చెప్పింది. మధు ఫోన్ కట్ చేసి మురళితో పద అన్నాడు. అప్పటికే అర్ధరాత్రి అవ్వడంతో మురళి రే ఉదయం నుంచి ఏం తినలేదు ఏమైనా తిందాంరా అన్నాడు. మధు విసుగ్గా నువ్వు తను తినండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మురళి ఆ ముసలాయనతో ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉంటాయా ఫుడ్ కోసమని అడిగాడు. వాళ్ళ ఆవిడ ఈ టైంలో ఏమీ దొరకవు, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు టిఫిన్ చేసి పెడతాను, కాసేపు కూర్చోండి అన్నది. మురళి స్రవంతి కేసి చూసి ఏమంటావని సైగ చేశాడు. తను ఓకే అన్నది. మధు బయటకు వచ్చి నిల్చున్నాడు. విశిష్ట బాగా గుర్తొస్తుంది. విషి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మిస్ యూ మై లవ్ అంటూ కాల్తో నేల మీద కొట్టాడు. విశిష్ట అలా ఏడుస్తుంటే వసుంధర చూసి ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నారు అని భుజం మీద చెయ్యి వేసి అడిగింది. విశిష్ట ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా చావటం నయం. ఆమె మళ్ళీ అడిగింది ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు అని. సార్ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోమన్నారు, మీకేదో గుర్తొచ్చి ఏడుస్తున్నారా చెప్పండి అమ్మా అని అడిగింది. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ మీరు ఇక్కడే ఉంటారా, ఇది ఏ ఊరు అని అడిగింది. దానికమే నేను మీతోనే వచ్చానమ్మా, మీరు స్పృహ లేకుండా పడి ఉన్నారు అని వాళ్ళు బయలుదేరిన దగ్గర నుండి వచ్చే వరకు జరిగింది చెప్పింది. ఆమె డ్రెస్ చేంజ్ చేసా అనగానే విశిష్ట ఏడుపు పూర్తిగా ఆపింది. ఈలోపు వంట ఆమె విశిష్టకి టిఫిన్ తెచ్చింది. ప్రత్యేకంగా వెండి పళ్ళెంలో తెచ్చింది. విశిష్ట తనకి వద్దన్నది. ఆమెకి తెలుగు రాక తమిళంలో ఏదో చెప్పింది. విశిష్ట ఏం వినకుండా గోడ కానుకొని కింద మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చుంది. వాళ్ళిద్దరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు ఒకరి భాష ఒకరికి తెలియదు. వసుంధర విశిష్ట దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు కొంచెం తినమ్మా, సార్కి తెలిస్తే ఊరుకోడు అంటుండగానే వీర వచ్చాడు. విశిష్ట ఏం తినలేదని అర్థమైంది. వచ్చి ప్లేట్ తీసుకొని విశిష్ట పక్కనే కూర్చున్నాడు. విశిష్టకి కంపరంగా అనిపించి లేవబోయింది. వీర విశిష్ట చేయి పట్టుకొని లాగాడు. విశిష్ట చెవిలో ఈ విషయం, నేను పక్కన కూర్చుంటేనే అంత చిరాకు పడుతున్నావు. ఇంకా 2 రోజుల్లో మన పెళ్ళి. ఆ తర్వాత నుంచి నువ్వు నా సొంతం. నీకు ఇష్టం లేకపోయినా నీ పక్కనే పడుకుంటా. నీ ప్రతి పని నేనే చేస్తా అని టిఫిన్ నోట్లో పెట్టాడు. విశిష్ట కింద ఉమ్మేసింది. వీరాకి కోపం వచ్చింది. సరే చూడు ఇప్పుడు నువ్వే తింటావు అని పైకి లేచి ప్లేట్ తీసి పక్కన పెట్టాడు. 2 చేతులు రబ్ చేసుకొని వసుంధర చంప మీద లాగి పెట్టి కొట్టాడు. అంతే, ఆ దెబ్బకి ఆమె నోట్లో నుండి రక్తం కారింది. విశిష్ట వైపు చూశాడు. తను బిత్తరపై చూస్తుంది. ఇప్పుడు తింటావా అని అడిగాడు. విశిష్ట లేచి తినటం మొదలుపెట్టింది. గబగబా తినటం వల్ల ఎక్కిళ్ళొచ్చాయి. వీర మంచినీళ్ళు ఇస్తూ చిన్నగా మై డియర్ ఏంటి అంత ఫాస్ట్గా, నిన్ను కొడతా అనుకున్నావా? అసలు నువ్వు నా ప్రాణం. నీ మీద కోపం వస్తుంది కానీ అది నీ మీద చూపించను, ఇలాంటి వాళ్ళ మీద అని వసుంధర వైపు చూపించాడు. విశిష్ట ఆమె వైపు జాలిగా చూసింది. సరే ఇంకా పడుకో అని విశిష్టాన్ని పైకి లేపాడు. మీరు రండి అని వసుంధర వాళ్ళని తీసుకొని కిందికి వెళ్ళాడు. వీర కిందికి రాగానే సోఫాలో కూర్చొని టీపాయ్ పైన కాళ్ళు పెట్టుకొని సిగరెట్ వెలిగించి తాగుతూ వసుంధర వైపు చూశాడు. ఆమె భయపడుతూ వీర వైపు చూస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్ర ఆమె వైపు చూసి వీరతో మొదలు పెట్టావా నీ కొట్టే ప్రోగ్రాం అని వచ్చి వీర తాగి సిగరెట్ తీసుకొని తాగాడు. వీర జేబులో నుండి 500 నోట్ తీసి ఆమె మొహం మీదికి విసిరేశాడు.
ఇది ఉంచుకో, కొట్టినందుకు కాదు, ఇంకోసారి మరోసారి నా మాట వినే వరకు నాకు కొట్టక తప్పదు, నీకు కొట్టించుకోక తప్పదు. ఆమె ఆ నోట్ తీసుకొని పైకి వెళ్ళింది. విశిష్ట తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆమె రాగానే తలుపేసి కాళ్ళ మీద పడి, సారీ ఆంటీ, నా వలన మీరు కొట్టించుకున్నారు అన్నది. ఆమె వెనక్కి జరిగి, అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా, అందులో మీ తప్పేం లేదు అనగానే విశిష్ట లేచి ఆమెతో, నేను తిని ఉండాల్సింది, అతను అలా కొడతాడని ఊహించలేదు అన్నది. ఆమె విశిష్టతో, మీరేం అనుకోకపోతే ఒక మాట అడగనా అంటే విశిష్ట తలూపింది. మీరు చూస్తే ఇంత అందంగా అనుకువగా ఉన్నారు, సారేమో రౌడీలా ఉన్నారు, మిమ్మల్ని కాబోయే భార్య అంటున్నారు, అసలేం జరిగింది చెప్తారా అని అడిగింది. విశిష్ట జరిగిందంతా చెప్పింది. అంతా విన్న తర్వాత ఆమె, అయ్యో, మరి మీ అన్నయ్య ఎలా ఉన్నారు అంది కంగారుగా. విశిష్ట కళ్ళ నిండా నీళ్లతో తెలీదు అన్నది. వసుంధర ఫోన్ చేయడానికి సార్కి, చంద్ర సార్కి తప్ప ఎవరికీ ఫోన్ లేదనుకుంటా అన్నది. ఈలోపు తలుపు చప్పుడైంది. విశిష్టకి వీర కనబడకపోతే టెన్షన్ తగ్గుతుంది, కనపడగానే ఏం చేస్తాడో అన్న కంగారు. వసుంధర తలుపు తీయగానే వీర లోపలికి వచ్చి, హే విషి, నువ్వు ఇంకా పడుకోలేదా అన్నట్లు, అయ్యాయా మీ పరామర్శలు అన్నాడు. ఇద్దరు భయపడుతూ వీరానే చూస్తున్నారు. ఏంటి విశిష్ట, ఇది తిను, పడుకో, స్నానం చెయ్యి, ఇలా అన్నీ చెప్పాలా? సరే, ఇవాళంటే ఫస్ట్ రోజు కాబట్టి చెప్పా, రేపటి నుంచి కుదరదు. నేను లేచేసరికి నీ పనులయ్యి నాకు ఫ్రెష్గా కనబడు, లేకపోతే తెలుసుగా అంటూ వసుంధర వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అన్నట్లు, విషి, ఈ మధ్య ఆ మధుకర్తో కబుర్లు ముద్దులతో అలవాటయ్యి పడుకొని ఉంటావు. నిద్ర పట్టకపోతే దీని చేత కబుర్ చేయి. కబుర్లు కాకరకాయలు నాకు రావు, కానీ ముద్దు ముచ్చట్లు బాగా చేస్తా అంటూ కన్ను కొట్టి వెళ్ళాడు. వీర బయటికి వెళ్ళగానే విశిష్ట దడేలుమని తలుపేసి బెడ్ మీద కూర్చోగానే, వసుంధర, మధుకర్ అంటే మీకు కాబోయే భర్త కదా అమ్మా అని అడిగింది. విశిష్ట అవును అన్నది. మరి ఆ సార్ పోలీస్ అన్నారు, మీరు ఎక్కడున్నది కనిపెట్టలేరా అని అడిగింది. విశిష్ట ఆలోచనలో పడింది. అవును మధు, ఎక్కడున్నావు? అసలు నువ్వు గుడికొచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు, మా అన్నయ్యకి ఏం అయ్యేది కాదు. వీడు 2 రోజుల్లో పెళ్ళి అంటున్నావు, నువ్వు ఈ లోపల రాకపోతే ఎలా? నేనేం చేయాలి? అసలు అన్నయ్య ఎలా ఉన్నాడు అనుకుంటూ అలాగే ఉండిపోయింది. మురళి, స్రవంతి ఫుల్గా లాగించి బయటికి రాగానే వాళ్ళకి మధు చాలా డిస్టర్బ్గా కనిపించాడు. మురళి వస్తూ మధుకి ఫుడ్ తెచ్చాడు. వాళ్ళని చూసి మధు కార్ డోర్ తీశాడు. మురళి, రే ఆగరా అనగానే మధు కళ్ళతోనే ఏంటి అన్నట్లు చూశాడు. స్రవంతి వచ్చి వాటర్ బాటిల్ ఇవ్వగానే వద్దు అన్నాడు. మురళి మధు భుజంపై చేయి వేసి, సరే కనీసం టిఫిన్ తిను అనగానే మధు చిరాగ్గా, నన్ను వదిలేరా, నాకు విషయాన్ని కలిసే వరకు ఆకలి వేయదు అన్నాడు. మురళి, అది కాదురా, పొద్దున్న నుండి ఏం తినలేదు, మనం ఇప్పుడు విశిష్టాన్ని వెతకడంలో 2% కూడా ఏం సాధించలేదు, ప్లీజ్ నా మాట విను అంటుంటే స్రవంతి మాత్రం ఏం పట్టనట్టు వెళ్ళి కారులో కూర్చుంది. మురళికి స్రవంతిని చూస్తే పిచ్చ కోపం వస్తుంది. మధు మురళితో, మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం వీర పేరెంట్స్ని కలవడానికి అన్నాడు. మురళి కోపంగా, అది తర్వాత, ముందు నువ్వు తింటావా లేదా అని అడిగాడు. మధు, చెప్పాగా నాకు ఆకలి లేదని అని అరిచాడు. అలా అంటే ఎలా రా, సరే కనీసం ఏమైనా తాగు, టీ కాఫీ ప్లీజ్ అన్నాడు. మధు సరే అనడంతో మురళి లోపలికి వెళ్ళి టీ పట్టుకొచ్చాడు. తాగటం అయ్యాక మధుని పక్కన కూర్చోమని మురళి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత మధు, గుంటూరు వద్దు, మళ్ళీ మనం ఊరు వెళ్దాం అనటంతో మురళి ఆశ్చర్యంగా, మరి వీరా పేరెంట్స్ని కస్టడీలోకి తీసుకుంటా అన్నావు, దానికోసం మనం వెళ్ళక్కర్లేదు, మన వాళ్ళకి చెప్తా వాళ్ళని తీసుకొని మన ఊరు రమ్మని, మరి ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ కూడా అదే పని చేయొచ్చు కదా అన్నాడు మురళి డ్రైవింగ్ పైన దృష్టి పెట్టి. స్రవంతి అందుకుంటూ, మీ ఫ్రెండ్కి అంత తెలివి ఉంటే మా విశిష్టతో గుడికి వెళ్ళేవాడు, అలా దాన్ని ఆ వీరాకి వదిలేసేవాడు కాదు అన్నది వెట్టకారంగా. మధు చురుగ్గా చూశాడు. మురళి స్రవంతితో, నిన్నెవడే మాతో రమ్మన్నది, వచ్చేదానివి నోరు మూసుకొని ఉండు అనగానే, ఏయ్, హోల్డ్ యువర్ టంగ్, నేను విశిష్ట కోసం వచ్చాను అన్నది స్రవంతి. మరే ఆ వీరాతో ఫైట్ చేసి మీ విశిష్టాన్ని విడిపించుకుంటావా అన్నాడు మురళి. మధుకి ఇదంతా చిరాగ్గా ఉంది. మురళితో, అబ్బా వదిలేరా అన్నాడు. మురళి స్రవంతి వైపు చూసి, నీ సంగతి తర్వాత చెప్తా అని సైగ చేసి కార్ ఫాస్ట్ చేశాడు. మధుకి విశిష్ట గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. 2 గంటల జర్నీ తర్వాత మురళికి నిద్ర రావడంతో కారుని నెక్స్ట్ వచ్చే సిటీ ఎంట్రన్స్ దగ్గర ఆపాడు. మధు, స్రవంతి మంచి నిద్రలో ఉండటం చూసి తను కూడా నిద్రలోకి వెళ్ళాడు.
ఇక్కడ విశిష్టకి మెలకు వచ్చింది. ఒక్కసారిగా ఎక్కడున్నది అర్థం కాలేదు. టైం చూస్తే ఉదయం 10 గంటలు. రాత్రంతా మెలకువగా ఉండి తెల్లవారుజామున నిద్రపోవటంతో లేటుగా లేచింది. రూమ్లో వసుంధర కనబడలేదు. బయటికి వెళితే వీర కనిపిస్తాడని వెళ్లకుండా అటు ఇటు తిరుగుతోంది. కాసేపటికి వసుంధర వచ్చి లేచారా అని బ్రష్ పేస్ట్ ఇచ్చి స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి అన్నది. విశిష్ట 10 నిమిషాల తర్వాత రెడీ అవుతుంటే లంగా ఓని ఇచ్చి సార్ మిమ్మల్ని ఇది కట్టుకోమన్నారు అన్నది. విశిష్టకి అది చూసి విసుగ్గా అనిపించింది. ఇదా అనుకొని నాకు కట్టుకోవాలని లేదు అన్నది. వసుంధరకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకేం డ్రెస్సులు లేవా అని అడిగింది విశిష్ట. సార్ రూమ్లో మీకు చాలా బట్టలు ఉన్నాయమ్మా అన్నది వసుంధర. విశిష్ట మనసులో లంగా ఓని నేను ఎంతో ఆనందంగా ఉంటేనే కడతాను, మరి ఇప్పుడు ఎలా అనుకొని రాత్రి వేసుకున్న నైట్ డ్రెస్ మళ్ళీ వేసుకుంది. సార్ మిమ్మల్ని టిఫిన్కి కిందికి రమ్మన్నాడు అన్నది వసుంధర. నాకే టిఫిన్ వద్దు అని రాత్రి జరిగింది గుర్తొచ్చింది. వెంటనే సరే ఇక్కడికే తీసుకురండి అన్నది. ఆమె నసుకుతూ అది కాదమ్మా, ఆయన మీకోసం కింద ఉన్నారు, రమ్మంటున్నారు అన్నది. విశిష్ట చేసేది లేక కిందికెళ్ళింది. కింద వీర విశిష్ట లంగావోనితో వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. తీరా నైట్ డ్రెస్తో రావడంతో విషయం అర్థమైంది. సరే విషి, నిన్ను పెళ్ళయ్యాక నా దారికి తెచ్చుకుంటా అనుకొని విశిష్టతో రా విషి, నీకు కావలసిన చోట కూర్చో అన్నాడు. విశిష్ట వీర వైపు చూడకుండా కింద కూర్చుంది. ఏ విషి ఏంటి కింద కూర్చున్నావు, లేలే పైకొచ్చి కూర్చో అన్నాడు. విశిష్టకి పైన కూర్చుని తినటమే నచ్చదు, అందులో వీర దగ్గర అనుకున్నది. వీర కొంచెం గొంతు పెంచి నీకే చెప్పేదిలే అన్నాడు. విశిష్ట వణుకుతున్న గొంతుతో నాకు కింద కూర్చుని తినడం అలవాటు అన్నది. చంద్రకి విశిష్ట అలా చెప్పడం నవ్వొచ్చింది. పెద్దగా నవ్వాడు. వీర చంద్ర వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు. చూడు విషి, నువ్వు నిన్నటి వరకు మధ్యతరగతి అమ్మాయిగా ఉండొచ్చు, కానీ నువ్వు ఈ వీరాకి కాబోయే భార్యవి, మహారాణివి. మరో 2 రోజుల్లో పెళ్ళి, తర్వాత మనం వేరే దేశం వెళ్ళిపోతాం. అక్కడ నీ లైఫ్ మారిపోతుంది, కోట్లకి అధిపతి అవుతావు. కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోలే అన్నాడు. అంతా విన్న విశిష్టకి మైండ్ బ్లాక్ అయింది. వేరే దేశమా? మధు ప్లీజ్, నా హృదయ వేదన వినపడ్డం లేదా, తొందరగా రా, నన్ను తీసుకెళ్లే లోపు అనుకుంది. వీర వచ్చి విశిష్టాన్ని ఒక్క చేత్తో పైకి లేపి కుర్చీలోకి నెట్టాడు. తను కూడా విశిష్ట పక్కకి చైర్ జరుపుకున్నాడు. వంట ఆమె వచ్చి చాలా రకాల టిఫిన్స్ పెట్టింది. వసుంధర వచ్చి విశిష్టతో ఏం భయమంటారమ్మా అని అడిగింది. వీర ఆమెతో అమ్మ బొమ్మ అనకు, మేడం అని పిలువు అని హుకుం జారీ చేశాడు. విశిష్టకి వీర అలా పక్కనే ఉండటం చాలా ఇరిటేటింగ్గా ఉంది. చెప్పు విషి, ఏం తింటావు అని ర్యాష్గానే అడిగాడు. ఇడ్లీ అన్నది. వసుంధర తనకి ప్లేట్లో ఇడ్లీ పెట్టి వీరతో సార్ మీకు అంటుంటే వీర చేత్తోనే పెట్టుకుంటా అని సైగ చేశాడు. ప్లేట్ తీసుకొని దానిలో పూరీలు వేసుకొని వంట ఆమెతో తమిళ్లో ఏదో అడిగాడు. ఆమె ఒక డిష్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వీర అందులోని చికెన్ కర్రీ వేసుకున్నాడు. చంద్ర వీరతో నీ అబ్బా, నాకు చెప్పలేదే చికెన్ కర్రీ అని. తను పూరీలతో చికెన్ వేసుకొని తినటం మొదలెట్టాడు. విశిష్టకి ఆ వాసన కడుపులో తిప్పి తినటం ఆపింది. అది చూసి వీర ఏంటి విషి, నీకు కూడా ఇదే ఇష్టమా అని కర్రీ తీసి విశిష్ట ప్లేట్లో వేయగానే విశిష్ట అక్కడే వామిటింగ్ చేసుకుంది. వీర చేతి మీద కూడా కక్కింది. అంతే, చంద్రకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఒకసారి చంద్రకి మందు ఎక్కువై వీర మీద కక్కేసరికి వీర చంద్ర చెంపలు వాయించి తన చేతే వీర క్లీన్ చేయించాడు. ఆ దెబ్బకి తాగిన మత్తు వదిలింది. ఇప్పుడు విశిష్టాన్ని ఏం చేస్తాడో అని చూశాడు. వసుంధరకి ముందే గుండె దడ మొదలైంది, ఎక్కడ తన తడ్డ తీస్తాడో అని. వీర లేచి చాయ్ కడుక్కొని విశిష్టతో నువ్వు వెజిటేరియన్వా అని అడిగాడు. విశిష్ట ఏం మాట్లాడలేదు. సరేలే, వెళ్ళి నా రూమ్లో షెల్ఫ్లో నీకు కావాల్సిన డ్రెస్ తీసుకొని వేసుకో, ఈ ముసల్ది టిఫిన్ పైకి తెస్తుంది అన్నాడు. విశిష్ట గబగబా లేచి పైకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం విషి అనగానే టక్కన ఆగింది. చూడు, ఇప్పుడైతే పర్లేదు, పెళ్ళయ్యాక వంట వాళ్ళని పెడతా నీ కోసం, కానీ నా కోసం నువ్వు నేర్చుకోవాలి నాన్ వెజ్ వండడం. నా కోసం నీ చేత్తో అప్పుడప్పుడు తినాలి కదా అని ఇప్పుడు వెళ్ళు అన్నాడు. విశిష్ట తన రూమ్కి వెళ్ళింది. వసుంధర అక్కడ క్లీన్ చేయబోతూ దీనికి పని వాళ్ళు ఉన్నారు, నువ్వు మేడం గారికి టిఫిన్తో పాటు కూల్ డ్రింక్ తీసుకెళ్ళు, తనకు కడుపులో తిప్పేసింది కదా, అలాగే తను నా రూమ్లోకి వెళ్ళదు, నువ్వు దగ్గరుండి తీసుకెళ్ళు అన్నాడు. అక్కడే ఉన్న చంద్రకి మొట్టమొదటిసారి వీర బిహేవియర్ చూసి ఆశ్చర్యం వేసింది. తనకి తెలిసి వీర ఎవరితో అంత స్వీట్గా మాట్లాడింది లేదు. ఏదో మ్యాజిక్ ఉంది విశిష్టాలు. అలవోకగా ఇలా చేసేవాడిని కుక్క పిల్లలా కూర్చోబెట్టింది. ఇంకా ఎన్ని వేషాలు వేయిస్తుందో వీడి చేత అనుకున్నాడు.
వీరా చంద్రతో ఏంట్రా నిన్నేమో కొట్టాను విశిష్ట అని ఏమనలేదు అనుకుంటున్నావా అని అడిగేసరికి చంద్ర అవును అని తలూపాడు. వీరా తను నా ప్రాణం నాకు కాబోయే భార్య ఇంకా జీవితం అంతా మేమిద్దరం కలిసే ఉంటాం. అయినా విశిష్ట మొహం చూస్తే ఎంత ముద్దుగా ఉంటుందో అందుకే నేనేమీ అనను కానీ నా దారికి మాత్రం తెచ్చుకుంటా అన్నాడు. చంద్ర మనసులో నువ్వు తెచ్చుకోవడం కాదు ఆ పిల్లే నిన్ను తిప్పుకుంటుంది అనుకొని పైకి మాత్రం అవునరా మా చెల్లి మొహం చూస్తే అన్నీ అట్ట కలిసి వస్తాయి అన్నాడో లేదో వీరాకి ఫోన్ వచ్చింది. మాట్లాడే అప్పుడు వీరా చాలా హ్యాపీగా కనిపించాడు. ఫోన్ పెట్టేసి నువ్వు చెప్పింది నిజమేరా విశిష్ట వస్తే అన్నీ కలిసి వస్తాయి అన్నాడు. చంద్ర ఆత్రంగా ఏమైంది అన్నాడు. మనం చేసిన మొత్తం డీలింగ్స్ మీద మనకి ఎంత రావాలి అని అడిగాడు. దాదాపు 50 లక్షలు. వీరా టిఫిన్ తినడం ముగించి ఆ అలెక్స్ ఫోన్ చేశాడు. లాస్ట్ది నేను రిస్క్ తీసుకొని చేశా కాబట్టి ఇంకా 6 లక్షలు పెరిగింది. మనం ఇంకా మన ఊరు వెళ్ళాం కాబట్టి అక్కడ మనం కొనుక్కున్న ప్రాపర్టీస్ అమ్మితే వచ్చింది. మనం దాచుకున్నది కలిపి 80 లక్షలు అయ్యేలా ఉంది అన్నాడు. అది సరే మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? రాత్రి నిన్ను మొన్న ఫాలో అయిన వాళ్ళు కాల్ చేశారుగా అమౌంట్ కూడా బాగానే ఇస్తామన్నారు. వాళ్ళ బొంద ఏంటి వాళ్ళు ఇచ్చేది? అయినా విశిష్టాన్ని వదిలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను. నేను ఇంకో 2 రోజుల్లో తనని పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతామన్నాడు సిగరెట్ తాగుతూ. చంద్ర ఏం మాట్లాడలేదు. సరే నాకు కొంచెం పనుంది పెళ్ళికి నగలు విషికి చీరలు తెస్తా నువ్వు ఇక్కడే ఉండు జాగ్రత్త నీ వీరా అనగానే విశిష్టాన్ని 1000 కళ్ళతో కనిపెడుతుండు అని వెళ్ళిపోయాడు. చంద్ర లేచి బయటకు వచ్చి పోర్టోకోలో కూర్చుని వీరా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలా ఉండేవాళ్ళం ముగ్గురు ఆ విశిష్ట వచ్చి మనల్ని విడదీసింది. అయినా ఈ వీరాగాడు విశిష్ట రాకముందు ఎంత చిన్న డీల్ అయినా ఎంత తక్కువ అమౌంట్ అయినా వెళ్ళేవాడు. అలాంటిది వాళ్ళంతా ఫ్యాన్సీ ఆఫర్ అంటే పెళ్ళంటాడేంటి? విశిష్ట అందమైనదే కావచ్చు ఆ అమ్మాయి కూడా ఇష్టపడితే ఓకే. అసలు ఆ పిల్లకి వీటిని చూస్తుంటేనే భయం అసహ్యం. అది ఆ పిల్ల కళ్ళలోకి చూస్తుంటేనే అర్థమవుతుంది. అయినా నేను ముందు నుంచి ఆ పిల్ల విషయంలో వీడికి సపోర్ట్ చేశా. మొదట్లోనే వద్దంటే పోయేది. ఇప్పుడేమో ఆవిడ కానీ ఎత్తుకురావడం దానికి తోడు ఆ మధుకర్ని చూస్తే మామూలుడు కాదనిపిస్తుంది. ఒకవేళ వాడు వస్తే ఏమో అసలేం జరుగుతుంది అనుకుంటున్న చంద్రకి వీరా మీద కోపం వచ్చింది. మురళి స్రవంతి సిటీలోకి వచ్చాక డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీరా పేరెంట్స్ అన్నయ్య ఉన్నారు. మధు డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు. మీ అబ్బాయి నాకు కాబోయే భార్యని కిడ్నాప్ చేశాడు. మీకు తెలిస్తే చెప్పండి వాడు ఎక్కడున్నాడో. ముందు వీరా వల్ల నాన్న సార్ నాకున్నది ఒక్క కొడుకు కూతురు మాత్రమే. వాడు ఎప్పుడైతే చట్ట వ్యతిరేక పనులు చేయడం మొదలుపెట్టాడో అప్పుడే వాడు నా దృష్టిలో చచ్చాడు. మీకు దొరికితే మీ ఇష్టం అన్నాడు ఆయన ఆవేశంగా. మధుకి ఆయన కళ్ళల్లో కోపంతో పాటు నిజాయితీ కనిపించింది. మీరు బయట వెయిట్ చేయండి అని ఆయన్ని బయటికి పంపాడు. తర్వాత వీరా వాళ్ళ అన్నయ్యతో మీరు చెప్పండి మీ తమ్ముడు ఎక్కడున్నాడో మీకైనా తెలుసా అని అడిగాడు. సార్ వాడు చిన్నప్పటి నుంచి అంతే వాడికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాడు. దానివల్ల మేము ఎంత ఇబ్బందులు పడినా లెక్క చేసేవాడు కాదు. నేను విశిష్టాన్ని మొదటిసారి మా ఇంట్లో ఫంక్షన్లో చూశాను. అప్పుడే వీరా విశిష్టాన్ని గమనించడము చూశాను. వాడి చూపులో తేడా. నేను విశిష్టతో క్యాజువల్గా మాట్లాడడం చూసి నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను గుంటూరులో జాబ్ చేస్తూ ఉంటాను. ఇంకా వారం రోజులు లీవ్ ఉన్నా ఆ రోజే నన్ను వెళ్ళమన్నాడు. వాడికి చెప్పినా వినడు. మా అమ్మ నాన్నలకి ఆ రోజు చెప్పాను ఏ రోజుకైనా వీడితో సమస్యే అని. నేను చెప్పినట్లే వాడు 4 రోజుల క్రితం ఫోన్ చేశాడు అమ్మ నాన్నల్ని నాతో తెచ్చుకోమని. నేను ఇంత సడన్గా ఎందుకు అని అడిగా. దానికి వాడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులు వస్తే మీకే ఇబ్బంది తర్వాత నీ ఇష్టం అన్నాడు. అంతా వింటున్న మురళి మరి మీ తమ్ముడు అలా చెప్పినప్పుడు తనేదో నేరం చేయబోతున్నాడని మీకు అనిపించలేదా? దానికి అతడు అనిపించింది సార్. మరి అలాంటప్పుడు ఏ నేరం చేయని మీరు ఎందుకు మీ పేరెంట్స్ని ఊరు దాటించారు? మీ ఇంట్లో ఉండనియొచ్చుగా అని అడిగాడు మధు. నేను మా నాన్న అలాగే అనుకున్నాం సార్. కానీ మా అమ్మ అక్క ఇద్దరు పోలీసులు వస్తే ఏం అడుగుతారు అని గొడవ చేయడంతో వెళ్ళక తప్పలేదు. మధు సీరియస్గా ఏడ్చినట్లున్నాయి మీ తెలివితేటలు. ఎప్పుడైనా రాక తప్పిందా? మరి తర్వాత వాడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదా అన్నాడు. లేదండి ఆ రోజే లాస్ట్. మధు వాళ్ళని వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్ళగానే మురళి అదేంటి వాళ్ళమ్మని ఏమీ అడగలేదు. ఎంతైనా తల్లి కదా ఆవిడకి ఏమైనా ఫోన్ చేశాడేమో అన్నాడు. వాడేమైనా చంద్ర అనుకున్నావా పేరెంట్స్తో టచ్లో ఉండటానికి? వీళ్ళకి విశిష్ట ఎక్కడుందో తెలీదు. అది ఎలా చెప్పొచ్చు అంటే ఒకవేళ వీళ్ళకి తెలిసి ఉంటే ఒకటి డైరెక్ట్గా పోలీసులకి చెప్పేవారు. రెండోది మనకెందుకులే అని అజ్ఞాతంలోకి వెళ్ళేవారు. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. సరే పద అన్నాడు.
మురళి ఇప్పుడు ఎక్కడికి అనగానే అంతా వింటున్న స్రవంతి చంద్ర పేరెంట్స్ని కలవడానికి అన్నది. మురళి స్రవంతి వైపు లుక్ ఇచ్చి ఇంకా నువ్వు ఇక్కడే ఆగిపో మాతో రావద్దు అన్నాడు. స్రవంతి అదేమీ విన్నట్లు వచ్చి కారెక్కింది. దారిలో మురళి మధు వీళ్ళిద్దరికీ వీర విశిష్ట అని ఎక్కడుంచాడో తెలియదని నీకు తెలుసు అంటున్నావు. మరి నిన్న అనంతపురం ఎందుకు వెళ్ళినట్లు, ఇప్పుడు వీళ్ళని ఎందుకు ప్రశ్నించినట్లు? తనకి సేమ్ అదే డౌట్ ఉండడంతో స్రవంతి మధు ఏం చెప్తాడా అని ముందుకొచ్చి మురళికి మధుకు మధ్యలో ఫీజు పెట్టి మరీ మధుని చూస్తుంది. నిజానికి మనిషికి తెలివితేటలు దేవుడిచ్చిన వరం. నేను తెలివైన వాణ్ణి అనుకుంటే తప్పలేదు, కానీ నేను మాత్రమే తెలివైన వాణ్ణి అనుకుంటే చాలా తప్పు. ఇప్పుడు క్లియర్గా చెప్తా, నేను వీర ఇద్దరం సేమ్ ఏజ్. వాడు రౌడీ, నేను పోలీస్. ఇద్దరం ఒకరినే ఇష్టపడ్డాం. వాడి ఫీల్డ్లో వాడు గొప్ప, నా వరకు నేను కొన్ని గొప్ప పనులు చేశా. అయితే వాడు ప్రేమించేది కేవలం విశిష్ట అని మాత్రమే, వాడి ఫ్యామిలీని కాదు. ఎంత దుర్మార్గుడైనా మనిషికి కనీసం తన తల్లి మీదైనా ప్రేమ ఉంటుంది, కానీ ఆ వీరాకి అలా కూడా లేదు. మరి కన్న తల్లిదండ్రుల మీదే ప్రేమ లేదు, అలాంటిది విశిష్ట మీద ఉన్నది ప్రేమ అని ఎందుకు అనుకోవాలి? కామమో మోజో అనుకోవచ్చుగా అని అడిగింది స్రవంతి. మధు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి గుడ్ క్వశ్చన్ కానీ వాడికి విశిష్ట అందం చూసి పుట్టిన ప్రేమ. అఫ్కోర్స్ నేను విశిష్ట అందం చూసి లవ్ చేశాను, కానీ నా ప్రేమ విశిష్ట అంగీకారంతో పెళ్లి వరకు వెళ్ళేది. వాడిదే విశిష్ట అంగీకారంతో పని లేకుండానే పెళ్లి చేసుకునేది. వాడు ప్రేమించాడు, కానీ రాక్షసంగా. నేను వాడి గురించి ఎంక్వైరీకి వచ్చినప్పుడు తెలిసింది వాడికి మనుషులంటే పడదని. అలాంటిది విశిష్ట అందం చూసి ఏమైనా చేయొచ్చు, కానీ పెళ్ళి అన్నాడంటే అది విశిష్ట మీద ఉన్న విపరీతమైన ఇష్టం. దాని తర్వాత ఆ అందం తనకే సొంతం అవ్వాలనే కసి. నేనంటూ ఒకడిని వాడి కోసం వచ్చాను అని తెలియక విశిష్టాన్ని ఏం చేయకుండా బెదిరించి వెళ్ళాడు. నేను ఒకడిని ఉన్నానని తెలిసాక నన్ను డైవర్ట్ చేశాడు. అది వాడి తెలివి. వాడు ఆ రోజు రాడు అని నేను అనుకోవడమే నా తెలివి తక్కువతనం. అందుకే వాడు నా మీద గెలిచి విశిష్టాన్ని తీసుకెళ్ళాడు. నేను ముందు షాక్ అయ్యా. వీర ఫ్యామిలీకి విశిష్ట కిడ్నాప్కి సంబంధం ఉండదని తెలిసి ఒక్కసారి నా తెలివి తక్కువ వలన ఓడిపోయా, కాబట్టి విశిష్టాన్ని దొరికించుకొని ఏ ఛాన్సు వదలలేదు. నా అంచనా కరెక్టే అని తెలిసి వీళ్ళందరినీ క్వశ్చన్ చేశా, ఎక్కడైనా దొరుకుతారేమో అని. అంతా వింటున్న స్రవంతికి మధు మీద ఉన్న కోపం తగ్గింది. మురళి, అవును, చంద్రకి వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టమని అన్నావు, మరి వాళ్ళని స్టేషన్కి పిలిపించకపోయావా అని అడిగాడు. వాళ్ళు ఇక్కడ ఉంటేగా రావడానికి. వీరా వచ్చే ముందు రోజే చంద్ర తన ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు. మురళి ఆశ్చర్యంగా, ఎక్కడికి? అయినా ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.